బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరలకు బదులు నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరలు అందించింది. కాగా ప్రస్తుత ప్రభుత్వం మహిళలకు 500 రూపాయలు లేక ఆ పైన నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇది బ్యాంకుల ఖాతాల్లో వేయాలా లేక నేరుగా చేతికి ఇవ్వాలా అనేది పరిశీలిస్తున్నారు. రేషన్ కార్డు, స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం ప్రామాణికంగా అర్హులను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గత ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు చీరలు ఇవ్వగా నాణ్యత లేని చీరలు ఇచ్చారంటూ విమర్శలొచ్చాయి. దీంతో చీరలకు బదులు నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జనరల్ గా బతుకమ్మ పండుగ అంటేనే ఆడవాళ్ల పండుగ కాబట్టి మరి ఈ యొక్క పండుగకి మహిళలకు చీరలకు బదులు నగదు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరలు ఇచ్చింది. అంటే గత 10 years లో తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మహిళలకు కూడా బతుకమ్మ కానుకగా మహిళలందరికీ కూడా చీరలు కూడా ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మరి అప్పుడు పెద్ద ఎత్తున కూడా విమర్శలు కూడా వచ్చాయి. నాసి రకమైనటువంటి చీరలు ఇచ్చారంటూ కూడా మహిళలు పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఆ చీరలు కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి మరి ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నూతన కార్యక్రమాన్ని కూడా స్వీకరించే అవకాశం కనిపిస్తుంది. మరి యొక్క మహిళలకు బతుకమ్మ కానుకగా చీరలకు బదులు డబ్బులు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. ప్రస్తుతం మహిళకు 500 రూపాయలు లేక ఆ పైన నగదు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇది బ్యాంకుల నుంచి వాళ్ళ నేరుగా వాళ్ళ ఖాతాలో వేయాలా లేక చేతికి ఇవ్వాలా అనేపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే పరిశీలిస్తుంది. ఎందుకంటే ఇంకా బతుకమ్మ పండుగకు దాదాపుగా ఇంకో 15 రోజుల టైం ఉన్న నేపథ్యంలో మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి మహిళలకు ఈ డబ్బు నేరుగా ఇవ్వాలా లేకపోతే వారి బ్యాంక్ అకౌంట్ లో యాడ్ చేయాలనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు అయితే చేస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు రేషన్ కార్డు ఆధారంగా లేకపోతే స్వయం సహాయక బృందాల సభ్యత్వం ప్రామాణికంగా అర్హులను గుర్తించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఇటు రూరల్ లో చాలా వరకు కూడా మహిళలంతా కూడా ఏదో ఒక మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా చాలా మంది కూడా రూరల్ అంటే బిలో పావర్టీ లైన్ ఎవరైతే దారిద్ర్యకు దిగుని ఉంటారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఉన్నాయి. కాబట్టి మరి రేషన్ కార్డ్ ని ప్రామాణికంగా తీసుకొని మళ్ళీ మహిళలకు వారి బ్యాంక్ అకౌంట్ లో వేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఇటు స్వయం సహాయక సంఘాలు అంటే మహిళలకు సంబంధించి స్వయం సహాయక సంఘాల ద్వారా వేస్తే ఎలా ఉంటుందిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేసింది. మరి మరో 5 or 6 days లో దీనిపై ఒక కొలికొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికే ఇటు చేనేత కార్మికులు కూడా కొంతవరకు ఈ బతుకమ్మ చీరలకు సంబంధించి ఆర్డర్స్ ఇచ్చినట్టు కూడా చాలా వరకు కూడా కొంతవరకు న్యూస్ అయితే వచ్చింది. అయినప్పటికీ కూడా మరి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి వినూత్నంగా వెళ్తే ఎలా ఉంటుందనిపై కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కొంతవరకు ఈ యొక్క బతుకమ్మ చీరలు గత ప్రభుత్వం కొంతవరకు నాసి రకంగా పెద్ద ఎత్తున కూడా ఇవ్వడంతో కొంతవరకు విమర్శలు వచ్చాయి. పెద్ద ఎత్తున మహిళలు కూడా నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ప్రజెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మరి ఈసారి మరి బతుకమ్మ చీరలనే కంటిన్యూ చేయాలా లేకపోతే మరి వాటికి సంబంధించి కూడా కొన్ని మోడల్స్ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క, మంత్రి కొండ సురేఖ కూడా చూడడం జరిగింది. కాబట్టి మరి ఈసారి క్వాలిటీ అంటే నాణ్యత పరమైనటువంటి చీరలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదటగా భావించినప్పటికీ మరి ఈసారి నగదు రూపంలో ఇస్తే ఎలా ఉంటుందనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి దీనిపై 1-2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే ఈ బతుకమ్మ పండుగ కానుకగా మరి మహిళలకు చీరలకు బదులు నగదు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి మరి దీనిపై 1-2 రోజుల్లో అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఉన్నాయి. కాబట్టి మరి బతుకమ్మ చీరల సంబంధించిన పంపిణీలో కూడా పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, పెద్ద ఎత్తున కూడా కుంభకోణం కూడా జరిగిందని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మరి ఈసారి బతుకమ్మ చీరలకు బదులుగా మహిళలకు నగదు ఇస్తే ఎలా ఉంటుందన్నపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. కాబట్టి మరి దీనిపై 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాల్.
అంటే ఈసారి బతుకమ్మ చీరలు లేకపోతే ఒకవేళ చేనేత కార్మికుల నుండి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే మనం చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు ఉపాధి కార్యక్రమంలో భాగంగానే బతుకమ్మ పండుగ కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే చేనేత సంబంధించి కార్మికులు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది కూడా జనరల్ గా బతుకమ్మ చీరలు కూడా వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తారు కాబట్టి మరి ఇప్పటికే చాలా వరకు కూడా ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటికే కొన్ని ఆర్డర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది కాబట్టి మరి వాటిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చేనేత సంబంధించి ఉపాధి కార్యక్రమంలో భాగంగా ఒక ఆర్డర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇటు పోచంపల్లి సంబంధించిన కానీ ఇటు నిర్మల్ సంబంధించి కానీ ఇతరితర చేనేత కార్మికులకు ఇటు సిరిసిల్ల చేనేత కార్మికులు కూడా చాలా వరకు కూడా ఇప్పటికే ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి మరి దీనిపై ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా మరి వీళ్ళ ఉపాధి కూడా కొంతవరకు గండిపడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ బతుకమ్మ చీరలకు కానుకగా చీరలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఈ రకంగా ఈసారి చీరలు ఇవ్వకపోతే మాత్రం మరి చేనేత కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఆర్డర్స్ కూడా తీసుకొని కొంతవరకు చేసినట్టుగా తెలుస్తోంది కాబట్టి మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి బతుకమ్మ పండుగ సందర్భంగా మరి చీరలకు బదులు నగదు ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి మరి ఇది ఏమైనా ఎఫెక్ట్ చూపుతుందా చేనేత కార్మికులకు ఏమైనా ఎఫెక్ట్ చూపుతుందంటే చూపే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా చాలా వరకు మనం చూస్తాం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువగా ట్రెడిషనల్ డ్రెస్సులు ఎక్కువగా అలవాటు పడుతున్నారు కాబట్టి మరి చేనేతలు ఎక్కువగా మగ్గం ద్వారా చేసినటువంటి వృత్తులకు కూడా వారికి ఉపాధి కల్పించే భాగంగా కూడా ఈ యొక్క బతుకమ్మ చీరలు కూడా ఆర్డర్స్ కూడా మేజర్గా చేనేత కార్మికులు ఇస్తారు కాబట్టి మరి ఆయన ఉపాధికి ఆయన ప్రమాదం ఏర్పడుతుందనే అవకాశం కూడా చూస్తున్నారు కాబట్టి మరి దీనిపై కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు అధికారులతో పాటు మరి చేనేత సంబంధించిన వృత్తుల సంబంధించిన ప్రతినిధులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. మరి ఇదంతా మాట్లాడిన తర్వాత 1-2 రోజులు దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం మరి గత ప్రభుత్వం మాదిరిగానే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు ఇస్తుందా లేకపోతే వాటికి బదులు నగదు ఇచ్చే యోచన ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా 1-2 రోజులు మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వైశాల్.